నెక్సిట్ తో ఐటీ జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరు నేర్చుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నువ్వు కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ ఇస్తా. అదే ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్కిల్స్ కావాలి. వర్కింగ్ స్కిల్సా? అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇది చాలు. చాలా థ్యాంక్స్ రా. చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు. సార్, నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ లో వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోనూ వేయరు. పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. అలాగే ఒక దరిద్రుడు, ఒక నీచ నికృష్టుడు, ఒక దద్దమ్మ, ఒక చవట ఎలా ఉంటాడని స్టూడెంట్ అని అడిగాడు అనుకో, అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా అడ్డగాడిదల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు. బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సరేరా, వెళ్ళి పని చూడు. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు. నువ్వెవడివిరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్య బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ అంటే గురుగారికి 30 మంది పిల్లలు ఉన్నారేమో. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. ఏం ఆడించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. హింగేటానికా? కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బోగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా, హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటే ఎరా ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా? రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమర్ది. ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే, బావా ఏం బావమర్ది, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను, వాళ్ళకి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురామని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాను? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. ఇక్కడే ఉన్నాను రా. ఏ నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? హానీమూన్ కన్నా ముందరే ఆ సూర్యగాడి బౌలింగ్ ఐలాండ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను. అటు కోరిస్తే అయిపోద్ది. అరే భలే టైంకి వచ్చారే.
ఒక గంటలో నా పెళ్లి అవగా నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. పెళ్లి కొడుకుని నువ్వా? ఆ, వెరీ సాడ్. ఏ నా పెళ్లి అయిపోతుందని నీకు బాధగా ఉందా? కాదు, ఈ పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది. హలో, నా పెళ్ళప్పుడు నీ వల్ల కాదు కదా, ఆ పురోహితుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలకు కుదిర్చిన పెళ్లి. చెప్పండి మావయ్య. అచ్చే, ఈయన నీకు మావయ్య కాదు, ఆడికి మావయ్య. ఈ పుత్తూరు కట్టాడేవాడు ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు. ఏంటి మావయ్య ఈడనేది? అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇప్పుడే ఈ అబ్బాయి చెప్పాడు. నేను మనసు మార్చుకున్నాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్లి ఒప్పుకో. నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను. ఏంట్రా ఏమైంది? వల్ల కాడైంది. బాబు, నా పాలిట రాహుకాలమా, నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా చేశావు. ఈ రోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్లే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ పుత్తూరు కట్టులో చేతులు పెడతావా? ఏమిటిది? చిన్న తేడా. ఏమిటది? ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఈ రోజు వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. అంతే. ఉంది లేదు అంతే. నా పెళ్ళంట, నా పెళ్ళంట, వీడికేమో కడుపు మంట. నా పెళ్ళంట, నా పెళ్ళంట, నా బాబు, పెళ్ళంట. మీరేం కంగారు పడకండి. ఇలాంటి షాక్లు అతను మామూలే. అరగంటలో తేరుకుంటాడు. మీరు పదండి. టేబుల్ వన్ నుంచి. గుడ్ మార్నింగ్ రా నారాయణ. బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు. ఏంటి ఒంటరికి వచ్చావు? టూరిస్ట్ లాంటి తీసుకురాలేదా? రోజు నేను ఇబ్బంది పడ్డం ఇష్టం లేక. థ్యాంక్స్ రా బాబు, బతికించా. నీకు గుడ్ న్యూస్. ఏంటి, నేను లెక్చరర్ గా పీకి పారేశారా? లేదురా, నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానం? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంఖ్య లేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తు నారాయణకి సన్మానం చేస్తున్నాం. వై? ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి. దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు. నువ్వు నోర్మై. ఈ వేధ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్ లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాను. అంతేకాదు, ఏ చదువు సంఖ్య లేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు? ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరుంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరుంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరుంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలిది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే
చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారూక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడకి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, దా సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను నిన్ను ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావు మావిని? అన్నీ చూసాను మావయ్య. ఒసేయ్ నిన్ను. హే ఖమోష్! స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి.